ఇప్పుడు చెప్పండి, నీ అప్పుల భారము, నీ రోగ భారము, అమ్మా నీ అప్పుల భారము, నీ రోగ భారము, నీ బలహీనత, నీ బలం సరిపోవట్లేదేమో, నీ శక్తి సరిపోవట్లేదేమో, మీ వల్ల అవ్వట్లేదేమో, మీరు ఎదుర్కోలేకపోతున్నారేమో, ఎదుర్కొని అలసిపోయారేమో, అమ్మా ఎదుర్కొని అలసిపోయారేమో, ఎదుర్కొని కృంగిపోయారేమో, ఎదుర్కొని నలిగిపోయి ఇంకా నా వల్ల కాదు, నేను పేదోడిని, ఇంకా నా వల్ల కాదు, నా దగ్గర ధనం లేదు, అందుకే ఇలాగైపోయిందని కృంగిపోతున్నాయేమో. నీ బలం వైపు చూడొద్దు ఈ రోజు నుంచి. నువ్వేం కలుగునో దాని వైపు చూడొద్దు ఈ రోజు నుంచి. సర్వశక్తి గల దేవుడి వైపు చూడు. దావీదు బలం సరిపోలేదు కదా, సౌలు అన్నాడు కదా నీ బలము సాలదని. నిజమే, నీ జ్ఞానం సాలదేమో, నీ బలము సాలదేమో, కానీ నువ్వు దేవుడి వైపు చూసినప్పుడు నీకు ఆయన కావలసినంత బలం ఇస్తాడు, కావలసినంత శక్తినిస్తాడు, కావలసినంత కృపనిస్తాడు, కావలసినంత ఆయన దయనిస్తాడు. నీ స్థితిని ఆయన మార్చడానికి సిద్ధపడ్డాడు. నువ్వు నమ్మతేనే స్తోత్రం చెప్పు. నీ పక్షాన ఆయన కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓడిపోయావేమో, తల దించుకున్నావేమో, అపమానాలు పాలవ్వేమో, నీ దేవుడు తలెత్తే రోజు రాబోతుంది. నువ్వు నమ్మతే గట్టిగా స్తోత్రం యేసయ్యా, ఆ రోజు ఇప్పుడే వచ్చును గాక అని చెప్పు.